ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఇవాళ ఉరుములు పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ విశాఖపట్నం నుంచి అందిస్తారు. ఇప్పుడిప్పుడే వేసవికాలం ప్రారంభమవుతున్న సమయంలో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒరిస్సాలో ఉన్నటువంటి తీరం నుంచి మధ్యప్రదేశ్లో ఉన్న విదర్భ వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగా ఇటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ద్రోణితో పాటు కూడా ఏదైతే వేసవి ప్రారంభానికి ముందు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఇప్పుడు వేసవి ప్రారంభమవుతున్న సమయంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్రభావం కారణంగా రాష్ట్రానికి సంబంధించి 3-4 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటు ఉత్తర కోస్తా, అటు రాయలసీమ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మన్యం, పార్తీపురం జిల్లాతో పాటు అటు పాడేరు, అల్లూరు, విశాఖ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమకు మామూలు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అక్కడక్కడ. అయితే ఉత్తర కోస్తాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలతో పాటు కూడా కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటుగా బలమైన ఈదురుగాలు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మైదాన ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మన్యం జిల్లాలకు సంబంధించి కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అక్కడ ఎత్తైన కొండలు ఉన్నటువంటి ప్రాంతం నేపథ్యంలో ఈ వడగళ్ల వాన కురుస్తుండడానికి ప్రధాన కారణంగా కూడా వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు కూడా ఏదైతే ఈ వడగళ్ల వాన, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఈ మోస్తరు వర్షాలు కురుస్తున్న సమయంలో ఎదురుగాలు ఇస్తున్న కారణంగా కూడా కొన్ని పంటలు పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు ఈ వర్షాలు ఇలా కొనసాగుతూ ఉండగా వేసవి మరింత ముదిరిన తర్వాత కూడా మార్చి, ఏప్రిల్, అదేవిధంగా మే నెల వరకు కూడా తడప వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే వర్షాలు కూడా ముగిసిన తర్వాత పగటిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉన్నటువంటి పగటిపూట ఉష్ణోగ్రతలకు 2-3 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకసారిగా కూడా పగటిపూట వేడిమి అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. 40 డిగ్రీలను దాటి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల అనూహ్యం విపరీతమైనటువంటి ఉక్కపోత ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాధారణ 1-2 రోజుల పాటు ఉపశమనం లభించిన వర్షాల తర్వాత మాత్రం వేడిమి, అటు ఉక్కపోత కూడా కలగలిపి జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.